హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని ఫ్రేమ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడంతా ఫెస్టివల్ సీజను అండ్ మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కదా, ఫెబ్ అండ్ మార్చ్కి. సో నేనైతే షాపింగ్ చేశాను అనమాట. చూపిస్తాను మీకు కూడా ఏమేమి శారీస్ తీసుకున్నాను అని. సో ఇదైతే ఫస్ట్ వన్ అండి. శారీ జార్జెట్ శారీ వచ్చింది. సో పళ్ళు చూడండి, ఇట్లా బార్డర్ చూడండి ఎంత బాగుందో, మిర్రర్ వర్క్లో బార్డర్ వచ్చింది. శారీ అంతా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి. చాలా రిచ్గా ఉంటుందండి శారీ మాత్రము. పార్టీ వేర్ అని చెప్పచ్చు. మనకి ఏదైనా రిసెప్షన్ ఉన్నా అలా వేసుకెళ్ళచ్చు. చాలా బాగుంటుంది శారీ అయితే. ఆల్ ఓవర్ శారీ అంతా ఈ కలర్ అండి. ఇది మెరూన్ కలర్లో వచ్చింది శారీ అయితే. ఇది డార్క్ బ్లూ వచ్చిందండి. బాగుంది, చాలా బాగుంది. దానిపైన మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇలా నేను చూపిస్తాను మీకు. ఇంకా బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనకు బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే ఇచ్చినట్లు అనిపించింది నాకైతే. చూడండి, నెక్ పార్ట్ అయితే బ్లౌజ్కి ఇలా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ ఇచ్చారండి వర్క్ అయితే. సో హ్యాండ్స్కి అయితే ఇలా సింపుల్గా ఇచ్చేసారు. హ్యాండ్స్కి వేయించుకోవచ్చు. శారీ అయితే నాకు ఈ కలర్ లేదని చెప్పి నేను తీసుకున్నాను. మా హస్బెండ్కి కూడా ఇదే కలర్ నచ్చిందండి. చాలా బాగుంది, తీసేసుకున్నారు. ఇలా ఉంటుందండి శారీ అయితే. మీకు నచ్చిందా ఈ శారీ? అండ్ సెకండ్ వన్ ఈజ్ దిస్ శారీ అండి. ఇది వచ్చి క్రష్డ్ శారీ లాగా వచ్చింది. బార్డర్ వచ్చి కంచి బార్డర్ వచ్చిందండి. చూడండి చాలా బాగుంది. కంచి బార్డర్ కూడా నాకు తెలిసి టెంపుల్ బార్డర్ ఇచ్చారు. సో ఇలాంటి శారీ కూడా నాకు లేదనమాట, అందుకే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించింది. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది. బ్లౌజ్ అయితే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి కాంట్రాస్ట్ అయితే రాలేదు. సో సెల్ఫ్లోనే ఉంది బ్లౌజ్ అయితే. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. అవును, మొన్న ఒక శారీ తీసుకున్నాం కదా తేజు, అది ఇలాంటి కలరే కదా సేమ్? నేను మర్చిపోయినా, మళ్ళీ ఇదే కలరే తీసేసుకున్నాను. యా ఇదండి బ్లౌజ్ అయితే. బ్లౌజ్ కూడా దీనికైతే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కదా. సింపుల్గా ఇచ్చేసారు. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, లీవ్స్ మాదిరి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. కింద బార్డర్ అయితే ఇలా హ్యాండ్స్కి అలా వేయించుకోవచ్చు. చాలా బాగుంది ఇది కూడా. సో నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదని తీసుకున్నాను. పింక్ అయితే చాలా ఉన్నాయండి, అయినా కూడా పింక్ మీదకే పోతుంది. ఎప్పుడు పింకే తీసుకుందామా అనిపిస్తాయి ఏవైనా కూడా. డ్రెస్సెస్ అన్నీ అంతే, శారీస్ కూడా అంతే. సో శారీ అయితే ఇలా ఉంది, చూపిస్తాను ఉండండి ఒక నిమిషం. ఇంత బ్యూటిఫుల్ శారీ కదా, చాలా బాగుంది. సో ఇదైతే కంచి బార్డర్ లాగా వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ కలర్ ఈజ్ పర్పుల్ అండి. బ్యూటిఫుల్ శారీ అయితే ఇది. ఈ కలర్ కాంబినేషన్, ఈ కలర్ కూడా నాకు లేదని చెప్పి తీసుకున్నాను. పర్పుల్ పైన గోల్డ్ కలర్లో బుటీస్ అయితే వచ్చేసాయి అనమాట. చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చింది. చాలా బాగుంది. పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇచ్చేసారు. టాజల్స్ కూడా ఇచ్చారండి. టాజల్స్ అయితే ఇలా వచ్చాయి. పళ్ళు అయితే ఇలా ఉంది. స్మాల్ పళ్ళునే, ఎక్కువ హెవీగా పెద్దగా ఏం రాలేదు. చిన్నగా వచ్చినా కూడా చాలా క్లియర్గా నీట్గా ఉంది. చూపించు ఒకసారి.
అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా దీనికి కాంబినేషన్ ఇలానే వచ్చింది, కాకపోతే చాలా బాగుంది బ్లౌజు. చూడండి బ్లౌజ్ అయితే ఎంత బాగుందో కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్కి. మనం బోట్ నెక్ పెట్టి అలా కుట్టించేసామంటే చాలా బాగుంటుంది. శారీస్కి అన్నిటికీ వర్కే వేయించుకోవాల్సిన పని లేదండి. ఇలాంటి బ్లౌజెస్ ఉన్నా కూడా మనం ఎంచక్కా బాగా కుట్టించేసుకోవచ్చు. నేను శారీస్ కూడా చాలా తక్కువనే తీసుకుంటాను, అంటే మనం కట్టేదే తక్కువ, ఎక్కువ డ్రెస్సెస్ వాడతాం కాబట్టి శారీస్ ఏదైనా ఫెస్టివల్ వస్తేనే అనమాట, ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు శారీస్ కంపల్సరీ. సో శారీ అయితే ఇలా ఉంటుంది. చిన్న బార్డర్ వచ్చింది శారీకి. ఇంతకుముందు చూపించిన పెద్ద బార్డర్ కదా, సో ఇప్పుడు చిన్న బార్డర్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీస్ ఇదండి, గ్రీన్ కలర్, పాచి గ్రీన్ అంటాం కదా ఆ కలర్లో వచ్చింది. గోల్డ్ కూడా మిక్స్ అయి ఉంది. సో ప్లెయిన్గా అనిపిస్తుంది కానీ ప్లెయిన్ అయితే కాదు. ఇప్పుడు కూడా ఇది ట్రెండింగ్లోనే ఉంది. సో పళ్ళుకి అయితే ఇలా వచ్చేసింది. కింద బార్డర్ అంతా కూడా ఇలానే ఉంటుందండి. కట్ వర్క్ వచ్చింది, జడ్డోసి వర్క్ అంటాం కదా అలా పళ్ళు వర్క్ అయితే వచ్చిందనమాట శారీకి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది. శారీలో వచ్చి చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చిందనమాట. ఇలా శారీ అంతా చిన్న చిన్న బుటీస్ ఉంటుంది. బార్డర్ వచ్చి ఇట్లా కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసి జడ్డోసి వర్క్ అయితే ఇచ్చారు. పర్లు కూడా ఉన్నాయండి, చిన్న చిన్న పర్ల్స్ వేసి వేశారనమాట. వర్కింగ్ చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది శారీ. సో శారీ అంతా చూపిస్తున్నాను కదా ఇలానే ఉంది. బార్డర్ అయితే అలా వస్తుంది. అలా శారీకి చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా వచ్చేస్తుంది. శారీ కూడా చాలా బాగుంది. ఈ కలర్ రేర్గా కదా మనకి, ఎక్కడైనా వెళ్ళినా కానీ రేర్గా దొరుకుతుంది అనమాట. సో అందుకే తెచ్చేసుకున్నా. ఈ కలర్ నాకు లేదులే అని చెప్పి. అన్నీ పింక్ గ్రీన్ ఇవే ఉంటాయండి ఎక్కువ. సో ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి వేరే కలర్స్ కూడా వెళ్ళాను. ఇంకా మీకు షాపింగ్ బ్లాగ్స్ కావాలి అనేటట్లయితే కామెంట్ చేయండి. నేను మనకి స్టోర్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయాను. మన స్టోర్లో కూడా విజిట్ చేయండి ఒకసారి, మీకు ఏమైనా నచ్చుతాయేమో. ఈ శారీస్ అయితే నేను బయట తీసుకున్నాను అనమాట. ఇలాంటి శారీసే మాకు తెప్పించమంటే మేము తెప్పిస్తాము. ఒకసారి మీరు చూడండి. క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా మనకి అన్నీ బిలో 3000 వచ్చాయండి నాకైతే. సో ఇది బ్లౌజ్ అండి, దీనికి పళ్ళు వర్క్ అయితే వచ్చేసింది. దీనికి కూడా ఫ్లోరల్లో ఇచ్చారు బ్లౌజ్ అయితే. డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. సో సెల్ఫ్ రాలేదు, కాంట్రాస్ట్ అయినా మనం వేర్ చేసుకోవచ్చు అండి శారీకి. ఇది ఇలా కట్ వర్కే ఇచ్చారు బ్లౌజ్ కూడా. హ్యాండ్స్కి అయితే ఈ వర్క్ వచ్చేసింది. ఇట్లా ఫ్లోరల్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు కదా ఇప్పుడు. సో ఫ్లోరల్ ఇష్టం లేకోకుండా కూడా దీనికి మనకు శారీ అంతా ఇలానే వచ్చేసింది కాబట్టి మనం కాంట్రాస్ట్ అయినా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఏదైనా పింక్ కానీ రెడ్ కానీ అట్లా ఏదైనా వేర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అదే గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు అనమాట, పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.